అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 21 శుక్రవారం, రెండవ శుక్రవారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే మరి ఎవరైతే వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరాలి అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఎవరైతే ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళందరి యొక్క కష్టాలు తొలగిపోతాయని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి కొంతమందికి ఈ రెండవ శుక్రవారం చేసుకోవడం కుదరదు. అటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు. కొంతమందికి ఈ వరలక్ష్మి వ్రతం ఆనవాయితీయే ఉండదు. అలాంటి వాళ్ళు తేలికగా చేసుకునేటటువంటి పరిహారాలు, అలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలతో ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను. అయితే వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు మనం ఏం చేయాలి, ఏం తెచ్చుకోవాలి, ఏ సామాన్లు తెచ్చుకోవాలి అని ఆ సామాగ్రి అంతా మనం ముందుగానే సిద్ధం చేసుకుంటే మంచిది. శుక్రవారం కాబట్టి లక్ష్మీవారం నాడు లేకపోతే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం అది చాలా మంచి పద్ధతి. అలాగే వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి ముఖ్యమైన సామాగ్రిలు అతి ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, అక్షతలు. ఈ ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ కుంకుమ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అది తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే మనం చేసేది దైవ పూజ కాబట్టి దైవ పూజలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఎటువంటి కకృతి అంటే మన ప్యాకెట్లోనే వస్తుంది కదా అని చెప్పి తెచ్చుకోకూడదు. శుభ్రంగా ఉన్నటువంటి మనం ఎంత శుభ్రంగా మనం ఆ వస్తువులు తెచ్చుకుంటామో అమ్మవారు అంతే ప్రీతితో మనల్ని అనుగ్రహిస్తారు. అది మాత్రం మర్చిపోకూడదు. మరి ఈ వరలక్ష్మి వ్రతం నాడు పాటించవలసిన విధి విధానాలు ఏంటి, కొన్ని డ్యూటీస్ కూడా మనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది మన ఇంటిల్లి పాది చేసుకోవాల్సినటువంటి వ్రతం. భర్తకి, పిల్లలకి, ఇంటి యొక్క సంపాదనకి, ఆర్థిక పరమైనటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలకి కూడా ఈ వరలక్ష్మి వ్రతం మనకి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి పండుగ. సరే సరే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రిలో ముఖ్యంగా అరటిపళ్ళు ఒకటి. మంచి అరటిపళ్ళు తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా నాణ్యమైనవి మాత్రమే తీసుకోండి. మీరు చీర పెట్టాలి అనుకుంటే చీర పెట్టండి, లేకపోతే రేకుల గుడ్డ ఎవరి స్తోమతను అనుసరించి వాళ్ళు ఆ బట్ట అమ్మవారికి. అలాగే తాంబూలాలు ఒకటి సిద్ధం చేసుకోవడం ఒకటి, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు పెట్టడం ఒకటి, 5 రకాల నైవేద్యాలు అంటారు. కొంతమందికి కొన్ని నెలల్లో కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. ఆ ఆనవాయితీల ప్రకారము మీరు ఖచ్చితంగా నైవేద్యాలు సిద్ధం చేసుకోండి, పళ్ళు సిద్ధం చేసుకోండి. అయితే చలిమిడి, పానకము, వడపప్పు ఈ 3 మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. పువ్వుల దగ్గరికి వచ్చేసరికి ఎర్రటి గులాబీ పూలు, తామర పువ్వులు ఇవి మాత్రం సిద్ధం చేసుకోండి. అలాగే ఈ పువ్వుల్లో కూడా కదంబ పూలని కూడా ఉంటాయి. ఆ కదంబ పూలలోనే అమ్మవారు నివసిస్తుంది అని చెప్తారు. కాబట్టి అదొకటి కూడా మీరు సిద్ధం చేసుకోండి. మంచి నాణ్యమైనటువంటి కుంకుమ పూజ చేసుకోవడానికి. అలాగే వరలక్ష్మి వ్రతం అనేసరికి వరలక్ష్మి రూపు మనం సిద్ధం చేసుకుంటాం. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఏడాది కూడా వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్క రూపు కొనుక్కుంటారు. కొంతమంది ఉన్న రూపునే ప్రతి ఏడాది కూడా అదే మార్చి చేసుకుంటారు. అయితే నేను ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఈ వరలక్ష్మి రూపు బంగారుపుది మాత్రమే, వెండిది కాకుండా. మామూలుగా వెండిదాన్ని పూజ చేసుకోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి బాధలు తొలగిపోవాలి అన్నా, అప్పుల బాధలు తొలగిపోవాలన్నా, ఇచ్చిన డబ్బు వెనక్కి రావాలి అన్నా మనం ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ తెల్లటి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంలో ఈ బంగారపు రూపుని, లక్ష్మీదేవి రూపుని నిలబెట్టాలి. అంటే బియ్యం పోసేసి ఒక చిన్న స్టీల్ గిన్నె కాకుండా ఇత్తడి, రాగి, వెండి, బంగారం ఇలాంటి గిన్నెలు ఏమన్నా ఉంటే చిన్నది తీసుకుని దాంట్లో బియ్యం పోసిన నిండగా దాంట్లో అమ్మవారిని నిలబెట్టాలి. బంగారపు అమ్మవారిని. బంగారం అంటేనే కదా లక్ష్మీదేవి. అందుకని చెప్పి బంగారపు అమ్మవారిని నిలబెట్టి మీరు చక్కగా ధూపదీప నైవేద్యాలన్నీ చేస్తున్నప్పుడే పూజ కూడా చేసుకుంటారు కదా. పూజ చేస్తున్నప్పుడు కుంకుమ పూజ మాత్రమే చేయండి, పుష్పాలతో కాదు. కేవలం కుంకుమ పూజ మాత్రమే చేయండి ఆ బంగారపు రూపుకి. తెల్లవారుజామున నిద్ర లేవడం, చక్కగా తలార స్నానం చేయడం, పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకోండి. ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోండి. తలలో మంగళప్రదమైనటువంటి పువ్వులు పెట్టుకోండి. మంగళాభరణాలు వేసుకోండి. ఎర్ర చీర గాని, ఆకుపచ్చ చీర గాని, పసుపు చీర గాని సిద్ధం చేసుకోండి. జాజికాయ, జాపత్రి, యాలకులు తాంబూలం కోసం అని చెప్పి సిద్ధం చేసుకోండి. అమ్మవారికి సువాసనాభరితమైనటువంటి తాంబూలాన్ని కూడా ఇవ్వాలి. దీనివల్ల కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. అలాగే దీపారాధన చేయడానికి పత్తి ఒత్తులు కానీ, తామర పువ్వులతో తామర నార ఒత్తులు కానీ తెచ్చుకోండి. అరటి నార ఒత్తులతో కూడా దీపారాధన చేసినా కూడా చాలా మంచిది. అయితే వరలక్ష్మీదేవి యొక్క పూజలో ఆవు నేతిని మాత్రమే ఉపయోగించండి. అలాగే పూజలో లక్ష్మీదేవిని అలంకరించడానికి మీరు ఇంట్లో వేసుకునేటటువంటి ఆభరణాలే కాస్త పాలతోటి, నీళ్లతోటి శుద్ధి చేసి నెమ్మదిగా మెత్తగా తుడిచి అప్పుడు అమ్మవారిని ఆ ఆభరణాలతో అలంకరించుకోండి. అలాగే అమ్మవారికి చాలా మంది గాజుల మాల ఒకటి వేస్తారు. ఆ గాజుల మాలతో పూజించండి. పసుపు కొమ్ముల మాల వేయొచ్చు. అలాగే
ఇవన్నీ సిద్ధం చేసుకుంటారని ముందుగానే చెప్తున్నాను. పసుపు కొమ్ముల మాల వేయొచ్చు, యాలకుల మాల వేయొచ్చు. పసుపు కొమ్ముల మాల ఎందుకంటే దీర్ఘ సుమంగళిత్వానికి. అలాగే యాలకుల మాల ఎందుకు వేస్తామంటే ఆర్థికపరమైనటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి. ఇకపోతే అమ్మవారిని పంచామృతంతో అభిషేకిస్తే చాలా అంటే చాలా మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి వరలక్ష్మి వ్రత కల్ప పుస్తకాన్ని కూడా తెచ్చుకోండి. ఎందుకంటే దాంట్లో మనం వ్రత కథ ఉంటుంది కదా! ఆ వ్రత కథ చదివితేనే పూర్ణ ఫలితం లభిస్తుంది. వరలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాటిలో ఏనుగులు ఒకటి. అది కూడా తొండం ఎత్తినటువంటి 2 ఏనుగు విగ్రహాలుంటే అవి కూడా తెచ్చుకొని అమ్మవారి యొక్క పూజలో పక్కన పక్కన పెట్టుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు చిన్న వెండి విగ్రహాన్నో, చిన్న బంగారపు విగ్రహాన్నో, చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని దానికి పూజలు చేసుకుంటే అంటే పంచామృతాభిషేకం కావచ్చు, ఏదైనా సరే చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా ముందుగానే మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఆగస్ట్ 21 తేదీ మరి ఎప్పుడు పూజ చేసుకోవాలి? పూజా సమయం ఎప్పుడు అంటే, మరి ఎప్పుడూ కూడా మంచి సమయంలోనే చేసుకోవాలి. అది ఎక్కువగా బ్రాహ్మీ ముహూర్తం అయితేనే చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవాలి. తెల్లవారకుండానే నిద్ర లేచి చక్కగా తలారా స్నానం చేసి ఇల్లు వాకిలి కూడా శుభ్రం చేసుకొని వీధి గుమ్మానికి చక్కగా మామిడాకు తోరణం కట్టడం, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇవన్నీ కూడా మర్చిపోకుండా చేసుకోవాల్సింది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదే. కాకపోతే సింహలగ్నంలో 6 గంటల 23 నిమిషాల నుంచి 7 గంటల 48 నిమిషాల లోపు పూర్తి చేసుకోండి. పోనీ కనీసం ప్రారంభించండి. పూర్తి ఎప్పుడైనా పర్వాలేదు. కనీసం ప్రారంభించండి. లేకపోతే 12 దాటాక 2 గంటల 6 నిమిషాల్లో లోపల చేసుకోండి. ఎందుకంటే 10:30-12 రాహుకాలం. ఆ రాహుకాలంలో ఏ పరిస్థితులలోనూ కూడా పూజ చేయకండి. ఇకపోతే కొంతమంది ఇళ్లలో సాయంకాలం వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆనవాయితీ కూడా ఉంటుంది. అప్పుడు వీళ్ళు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళలో 6 గంటల 16 నిమిషాల నుంచి 7 గంటల 52 నిమిషాల మధ్య కాలంలో వీళ్ళు పూజ ప్రారంభించడం గాని, ప్రారంభించిన పూజ ముగించడం గాని చేస్తారు. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని పూర్ణ ఉపవాసంతో చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం. మీరు ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతంలో తాంబూలాన్ని తీసుకోవడానికి మీకు ముత్తైదువుల్ని పిలుచుకోండి. ముత్తైదువులకు ఒక 5 రకాల తాంబూలాలు మీరు దగ్గర పెట్టుకోండి. వరలక్ష్మి అమ్మవారి యొక్క పేరు చెప్పి వాళ్ళు ముత్తైదువులకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి, పసుపు గంధము ఇచ్చి, బొట్టు పెట్టి, పువ్వులు ఉంటే పువ్వులు ఇచ్చి చక్కగా 2 తమలపాకులు, కాసిన్ని వక్కలు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, కాసిన్ని గాజులు, అంత పసుపు, కుంకుమ నాణ్యమైనటువంటి పసుపు, కుంకుమతో పాటుగా మీరు నానబెట్టినటువంటి శనగలు అమ్మవారి దగ్గర పెట్టిన శనగలు ఉంటాయి కదా! ఆ శనగలు ₹1 దక్షిణతో సహా మీరు ఆ ముత్తైదువులకి ఇవ్వండి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. వీలైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా తీసుకోండి ఆశీర్వచనం. లేని పక్షంలో కనీసం ఇంటి ఇల్లాలు ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వారైనా కూడా తీసుకోవచ్చు. అమ్మవారికి మీకు ఒప్పుకున్న పూర్ణం బూరెలని, గారెలని, పులిహోర, బొబ్బట్లు ఇవన్నీ మీ ఇష్టం. కానీ చలిమిడి, వడపప్పు, శనగలు మాత్రం ఖచ్చితంగా పెట్టే తీరాలి. అయితే 9 రకాల వంటలు చేయలేని వాళ్ళు ఉంటారు. 5 రకాల వంటలు చేయలేని ఉంటారు. మీకు అందుబాటులో ఉన్నటువంటి రకాలతో మీరు చేసుకోండి. కావాల్సింది భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ఎంత భక్తితో చేశాము అన్నది మనకి కావాలి. కలశం ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి ఆనవాయితీ ఉండదు. కలశం ఆనవాయితీ ఉన్నా, లేకపోయినా మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. అయితే కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న కలశానికి దాంట్లో కాస్త నీళ్లు పోసి, పసుపు వేసి, కుంకుమ బొట్లది పెట్టి, మీ పూజా గదిలోనే ఒక మూల పెట్టుకోండి. లేకపోతే ఇంటి ఈశాన్య మూలైనా పెట్టుకోండి. అయితే కొబ్బరికాయని మాత్రం కొట్టుకోవాలి. అది పూర్ణ ఫలం అంటారు. కొబ్బరికాయని చక్కగా మనసులో ఉన్నటువంటి కోరికను తలుచుకొని, ఆ కొబ్బరికాయని ఒక ఎర్రటి గుడ్డలో వస్త్రంలో కట్టి పూజలో అలంకరించుకోండి. అది ఇక మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకూడదు కదా! పసుపు గణపతిని చేసుకొని, ఆ పసుపు గణపతికి ముందరగా పూజ చేసుకొని, పసుపు గణపతి దగ్గర కూడా మనం ఒక కొబ్బరికాయ కొట్టాలి. వరలక్ష్మి వ్రతం జరుగుతున్నప్పుడు కథలు మీ ఇష్టం. అన్ని కథ అంతా అయిపోయాక చివరన కొడతారో, ముందే కొట్టుకుంటారో మీ ఇష్టం. కొబ్బరికాయలు మీరు దగ్గర పెట్టుకోండి. అలాగే చాలా మందికి తోరం కట్టుకోవడం ఆనవాయితీ ఉంటుంది. కాపులేస్తారు. 9 పేటలు వేసిన దారానికి చక్కగా పసుపు రాసుకొని 5 ముళ్ళేసుకుంటారు, 9 ముళ్ళేసుకుంటారు. ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ముళ్ళు వేసుకొని అమ్మవారి దగ్గర తోరం పెట్టుకోండి. చక్కగా అది చేతికి కట్టుకోవచ్చనమాట. మీరు ఈ ధూపదీప నైవేద్యాలు సమర్పించేటప్పుడు పూజ చేస్తారు కదా! ఇందాక నేను మీకు చెప్పినట్లుగా బియ్యంలో నిలబెట్టినటువంటి బంగారపు లక్ష్మి అమ్మవారి దగ్గర మీరు పూజ చేయండి. పూజ కుంకుమతో చేయండి. మీ ఇష్టం.
లక్ష్మీ అష్టోత్తరం చదువుతారో, అష్టకం చదువుతారో, లక్ష్మీ సహస్రనామాలు చదువుతారో, ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు చదివినా, ఏ సహస్రం చదివినా అలాగే చదవండి. ఓం శ్రీం శ్రీయై నమః అన్న నామాన్ని యథాశక్తి జపించండి. లేకపోతే లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఎదురుగుండగా పెట్టుకొని మీరు ఖచ్చితంగా వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రంతో కూడా మీరు ఇలా మృగముద్రతోటి పూజ చేసుకోవచ్చు. అది ఈ వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అన్న మంత్రాన్నైనా చదువుకోవచ్చు. ఓం శ్రీం శ్రీయై నమః, శ్రీయై నమః, శ్రీ నమః అంటే లక్ష్మీ స్వరూపం అన్నమాట. అలాగే పూజ చివరిలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా మంగళహారతి ఇవ్వండి. ఆ ధూపం వేసేటప్పుడు మాత్రం ధూపంలో 2 లవంగాలు, కాస్త పచ్చకర్పూరం కూడా వేసి ఇల్లంతా కూడా ధూపం వేయండి. దానికి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీరు ఖచ్చితంగా ముత్తైదులందరికీ కూడా దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్నాక, మీ భర్త కాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా దండం పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలి. లేకపోతే మీరు పూజ చేసిన ఆ పూజా ఫలితం మీకు రాదు. అది గుర్తుపెట్టుకోండి. భర్త గారి యొక్క పాదాలకు నమస్కారం చేసి వీలైతే కాస్త నీళ్లు జల్లి, కాస్త పువ్వులు కానీ పెట్టి అప్పుడు మీరు ఆశీర్వచనం తీసుకుంటే ఇంకా చాలా అమోఘంగా పనిచేస్తుంది. మీరు చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం అమ్మవారు చాలా ఎక్కువగా పొంగిపోతారనమాట. అలాగే వరలక్ష్మి పూజలో మీరు ప్లాస్టిక్ వస్తువులు కానీ, అలాగే స్టీల్ వస్తువులు కానీ అస్సల వాడొద్దు. మరి ఉద్యాపన ఎలా చెప్పాలి? ఉద్యాపన మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉద్వాసన కాదు. ఉద్వాసన అంటే బయటికి పంపించేయడం. అలా ఎప్పుడూ చేయకూడదు. అమ్మవారికి ఉద్వాసన ఇచ్చామా మన ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా నశించిపోతుంది. అందుకని ఉద్యాపన అంటే మన ఇంట్లోనే ఉన్న లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానించినట్లుగా మళ్ళీ కలశంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటంలోకి తిరిగి పంపిస్తాం. అంటే ఆవిడ మన ఇంట్లోనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆవిడ వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నారు. తెలియక ఉద్వాసన చెప్పేశారు. అంటే "వెళ్ళిరా అమ్మ, వెళ్ళిరా అమ్మ" అని ఉద్వాసన మంత్రాలతో చెప్పేసేసరికి ఆ మర్నాడు నుంచి మీరు నమ్మరు భర్తకు ఉద్యోగం పోయింది. ఈవిడ చేస్తున్నటువంటి మంచి కంపెనీలో మంచి సాలరీ. ఆ ఉద్యోగం పోయింది. ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. 6 నెలల పాటు నరకయాతన అనుభవించారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత అడగాలనిపించిందో ఏమో నన్నడిగితే, "అయ్యో! ఉద్వాసన చెప్పకూడదండి. ఇలా చేయండి మళ్ళీ ప్రాసెస్ అంతా" అంటే మళ్ళీ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవడం, ఆ కథ వినడం, మళ్ళీ అప్పుడు ఉద్యాపన అంటే మళ్ళీ మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని మళ్ళీ మన ఇంట్లోకే ఉన్నటువంటి చిత్రపటంలోకి పంపించేయడం. ఆ ప్రకారం చేయమంటే చేశారు. మళ్ళీ ఇంతకంటే ఇప్పుడు ఎలాగైతే ఉద్యోగం పోయిందో దానికంటే మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ ఇల్లు ఇప్పుడు నిలబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం తెలిసి తెలియకుండా చేసేటటువంటి దోషాల వల్ల అన్నమాట. అలాగే పూజలో పెట్టినటువంటి పసుపు గణపతిని ఆ మర్నాడు అంటే శనివారం నాడు ఉదయం మీరందరూ కూడా మామూలుగానే పూజ, ధూపదీప నైవేద్యాలు ఇచ్చాకనే కదపాలి. అంతేగాని లేచిన వెంటనే స్నానం చేసి గణపతిని కదిపేసి అమ్మవారిని కదిపేయకూడదు. ధూపదీప నైవేద్యాలు పెట్టి కాస్త ఏదో ఒక ప్రసాదమో, పండో కూడా నైవేద్యంగా పెట్టి అప్పుడు కదపాలి. ఈ పసుపు గణపతిని నీళ్ళల్లో కరిగించేసి మొక్కలకు పోసేయండి. అలాగే అమ్మవారి కలశంలో నీళ్ళు ఇల్లంతా శుభ్రంగా చల్లుకోవచ్చు. ఆ కొబ్బరికాయని కూడా కొట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఏమీ దోషం ఏమీ లేదు. ఈ రకంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆ రోజు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోండి. ఉల్లి వెల్లుల్లి తగలనీయకండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. భర్త మాటకి ఎదురు చెప్పొద్దు. ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోండి. ఇంట్లో మంగళప్రదంగా ఉండేలా చూసుకోండి. ఇల్లంతా కూడా సువాసనాభరితంగా, పరిమళభరితంగా ఉండేలా చూసుకోండి. సాయంకాలం వీలైతే మీరు ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలు కూడా పెట్టండి. అలా గనక ఉంటే అమ్మవారు సాక్షాత్తు నట్టింట్లో తిరుగుతున్నట్టే ఉంటారనమాట. ఈ రకంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. మరి వరలక్ష్మి వ్రతం చేయడానికి అవకాశం లేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు చేసుకోవాలో మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.